హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 లెవెల్ 1 సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దిస్ ఈజ్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సిఎన్ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 లెవెల్ 1 పోస్టులకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా అటెన్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ రీ అప్డేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీడియో యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ కూడా లభించడం జరుగుతుంది. లైక్ క్లాసెస్ అండ్ అదేవిధంగా మెటీరియల్స్ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఈ యొక్క యాప్ నుంచి లభించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క యాప్ని వెంటనే ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ మనకు వచ్చినటువంటి నోటీస్ ఫస్ట్ చెక్ చేద్దాం, ఆ తర్వాత లింక్ యొక్క ప్రజెంట్ స్టేటస్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అటెన్షన్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ సిఎన్ఆర్ఆర్సీ 01 ఆఫ్ 2019 లెవెల్ 1 పోస్టులకు సంబంధించినటువంటి డేటాలో భాగంగా రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ రీ అప్డేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా 2023 ఏప్రిల్ 13న అండ్ అదేవిధంగా ఏప్రిల్ 21న అండ్ అదేవిధంగా మే 3న మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫీ సంబంధించినటువంటి రీఫండ్ యొక్క ప్రాసెస్ సంబంధించినటువంటి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి డన్ డ్యూ టు రాంగ్ ఆర్ ఇన్కంప్లీట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అయినప్పటికీ వీళ్ళకు ముందుగా నోటీస్ ఇచ్చినప్పటికీ అప్పుడు చాలా మంది కూడా క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క డేటాని కరెక్ట్ ఇవ్వలేదు అండ్ అదేవిధంగా పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల ఆ యొక్క పేమెంట్స్ అని హోల్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా లేదా ఇన్కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఈ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీ పేమెంట్ చేసి ఎగ్జామ్ అపియర్ అయ్యి ఎవరైతే ఎలిజిబుల్ ఉండే రీఫండ్కి ఆ యొక్క క్యాండిడేట్స్ కనుక డేటా ఎంటర్ చేయలేదు వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ యొక్క క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా అప్డేట్ అయితే అందించడం జరిగింది ఆ యొక్క క్యాండిడేట్స్కి. సో ఎవరికైతే ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ వచ్చిందో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్టేటస్ ప్రకారంగా ఆ యొక్క డేటాను యూటిలైజేషన్ చేసుకుని మీ యొక్క లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్స్ కానీ అండ్ అదేవిధంగా బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా కరెక్ట్ ఇస్తే మీకు రీఫండ్ ప్రాసెస్ అయితే ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు గతంలో ఏంటిదంటే క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎంటర్ అయ్యేది. కానీ ఈసారి ఏం చేసిరంటే ఓటీపీ అథెంటికేషన్ పెట్టడం జరిగింది. సో ఓటీపీ అథెంటికేషన్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే డేటాని ఎంటర్ చేయగలుగుతాడు. లేదంటే ఆ యొక్క క్యాండిడేట్ సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఓటీపీ ప్రకారం మాత్రం ఎంటర్ అవుతుంది. కాబట్టి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటరాక్షన్ అయితే ఉండదు. సో దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. సో ఇదొకటి మాత్రం మనకు బెనిఫిట్ అయింది. లాస్ట్ టైం ఈ యొక్క ఓటీపీ అథెంటికేషన్ లేకపోవడం వల్ల చాలా మందికి కూడా నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏ డీటెయిల్స్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అదేవిధంగా మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించినటువంటి సమాధానం డీటెయిల్స్ వాళ్ళు అడిగినటువంటి నెసెసరీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఫైనల్గా మాడిఫై చేసేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ మరి ఒక టోటల్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ 10 నుంచి మే 5వ తేదీ రోజు ఈవినింగ్ 5 దాకా అయితే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆ యొక్క లింక్ ప్రకారంగా మనం దానిలో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మనం ఎంటర్ చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా లింక్ అనేది యాక్టివేషన్ అయితే అవ్వలేదు. సో లింక్ యాక్టివేషన్ అయిన తర్వాత లింక్ అండ్ అదేవిధంగా దాంట్లో ఉండేటటువంటి ఇంటర్ఫేస్ ప్రకారంగా మనం ఆ యొక్క డేటాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఇక్కడ చూడండి, రీఫండ్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ బ్యాంక్ చార్జెస్ విల్ బి అడ్మిసిబుల్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ పర్టికులర్స్ విత్ ఆర్ఆర్బీ రికార్డ్స్. సో ఆర్ఆర్బీ రికార్డ్స్ ప్రకారంగా బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మాత్రం రీఫండ్ అయితే అవుతుంది. అండ్ అది ఇన్కరెక్ట్ లేదా ఇన్కంప్లీట్ అండ్ లేట్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మే 5 తర్వాత మీరు ఎంటర్ చేసారు అనుకోండి పాసిబిలిటీ ఉండదు, మాన్యువల్గా వెళ్ళినా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఓన్లీ వన్ రీఫండ్ పర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి అలౌడ్. అంటే ఇక్కడ రీఫండ్ ప్రాసెస్ అనేది అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ కాదండి, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక అకౌంట్కి ఒకే రీఫండ్ ఉంటుంది. ఓకేనా? సో గతంలో మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ మీ దానికి పెట్టుకున్నారు అనుకోండి, మీరు 4-5 కలిసి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన అనుకోండి, ఇప్పుడు రీఫండ్ టైంలో మాత్రం అట్లా ఇవ్వకూడదు, దాన్ని సెపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీదే కాకపోయినా మీ ఫ్యామిలీలో మరి ఇంకెవరిదైనా ఇచ్చినా ఆ యొక్క అకౌంట్లోకి అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి ఆ యొక్క లింక్ చెక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. గ్రూప్ డి ఫైనల్ ఛాన్స్ ఫర్ ఎంటరింగ్ బ్యాంక్ డీటెయిల్స్ విల్ బి లైవ్ ఫ్రమ్ 26/4/2024 10 AM. సో ఇది చూడగానే మీ అందరూ కూడా వచ్చినటువంటి డౌట్ ఏంటంటే చాలా మంది రిజిస్ట్రేషన్ నెంబర్లు మిస్ అయి ఉంటారు అండ్ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ మిస్ అయి ఉంటారు. కాబట్టి రేపు ఆ యొక్క థీమ్ అంటే ఆ యొక్క ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అట్లాంటి ఏమైనా ఆప్షన్ ఉంటుందేమో చూసి దాన్ని బట్టి
మన రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికైతే ఫీ రీఫండ్ అయితే అవ్వలేదో వాళ్ళందరూ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి నేషనల్ లెవెల్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క బ్యాంక్ సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్, మీ యొక్క బ్యాంక్ యొక్క లేటెస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అండ్ వాటికి సంబంధించినటువంటి అదర్ నెసెసరీ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ నుంచి గ్యాదర్ చేయండి. రేపు మనకి ఒక లింక్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వెంటనే దీంట్లో మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క అప్డేట్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.